హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడా అని చూస్తున్న కార్తీక పౌర్ణమి అయితే వచ్చేసింది. ఈరోజు కార్తీక పౌర్ణమి అనమాట. ఉదయాన్నే అందరూ 4 గంటలకల్లా లేసి స్నానం ఆచరించి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి 365 ఒత్తులైతే వెలిగించండి. ఈ రోజు ఇలా వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తంలో మనం ఏదైనా కారణాలతోటి పూజ చేయలేకపోయినా సరే పూజ చేసిన ప్రతిఫలం అయితే మనకు దక్కుతుందనమాట. ఈరోజు ఇలా చేయటం వల్ల ఈరోజు ఈ దీపాన్ని శివకేశవులు ఇద్దరు ఉన్న ఆలయంలో వెలిగించండి, ఇంకా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే సాయంత్రం జ్వాలా తోరణం మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి. ఈ జ్వాలా తోరణాన్ని యమద్వారం అని కూడా అంటారు. మనము రేపు ఆ యమద్వారం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ జ్వాలా తోరణం కింద అయితే మనం అటు ఇటు తిరగాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే నేనైతే ఈరోజు ఆ 7 కొండల స్వామి గుడిలో 7 దీపాలు అయితే పెట్టాను అనమాట. సప్త దీపాలు అయితే పెట్టాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ శ్రేయోభిలాషులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు కూడా బాగుండాలి అనుకుంటే వాళ్ళ పేరు మీద కూడా మీరు దీపాన్ని అయితే పెట్టచ్చు అనమాట. ఈ 365 దీపాలు వెలిగించేటప్పుడు ఎవరి పేరు అయితే చెప్తే వాళ్ళ పేరు మీద మనం వెలిగించినట్టయితే అవుతుందన్నమాట. ఈ రోజైతే ఉపవాసం ఉండాలి. కుదిరిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పించుకుంటే చాలా మంచిది. అలా చెప్పించుకోలేని వాళ్ళు ఈరోజు టెంపుల్స్లో చాలా దిక్కలైతే ఈ వ్రతం అయితే చేస్తూ ఉంటారు. మీరు కనీసం అక్కడ కూర్చొని ఆ వ్రతం విన్నా కూడా మనకి ఆ ఫలం అయితే వస్తుందన్నమాట. మర్చిపోకండి ఇది. ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం దీపం పెట్టిన తర్వాత అయితే తినచ్చు. ఈరోజు సాయంత్రం దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు 5 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 5 నిమిషాల లోపల పెట్టండి. ఈ టైం చాలా బాగుంది. అలాగే మర్చిపోకుండా ఈరోజు దీపదానం అయితే చేయండి. చాలా మంచిదన్నమాట పౌర్ణమి రోజు దీపదానం చేస్తే.